ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్. మనం ఈరోజు మిట్టా వాటర్ ఫాల్స్ విజిట్ చేయడానికి వచ్చాము. సో ఇది మిట్టా వాటర్ ఫాల్స్ మనం వెళ్ళే రూట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం మిట్రా వాటర్ ఫాల్స్కి మనం వెళ్తాం అనమాట. సో ఇక్కడ మనం చూస్తుంటే మనకు ఇదంతా మనకు వే అనమాట, మిట్రా ఫాల్స్ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి. సో మనం కిందికి వెళ్ళినట్టయితే మనకు వాటర్ ఫాల్స్ ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్స్ గుండా మనం వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుంది, సో ఏంటి అనేది మనము చూద్దాం. అది ఆ లొకేషన్ ఎలా ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే, ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఇది మనకు ఆసిఫాబాద్ నుంచి మనం జైనూర్ రావాలి. జైనూర్కి వచ్చేసి జైనూర్ నుంచి మనకు లెఫ్ట్ టర్న్ అయితే మనకు సిర్పూర్ యూ అనేది ఉంటుంది, సిర్పూర్ యూ. సో ఆ సిర్పూర్ యూకి వచ్చినట్టయితే సిర్పూర్ యూ నుంచి మళ్ళీ లింగపూర్ అనే ఒక విలేజ్ రావాల్సి ఉంటుంది. సో ఆ లింగపూర్ విలేజ్లో మనకు ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఒక టర్నింగ్ వస్తుంది. ఆ టర్నింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి మనము లెఫ్ట్ కట్ అయినట్టయితే మనకు మిట్టా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి రూట్ అనేది ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను వచ్చిన ఈ టైంలో ఏంటంటే మనకు అక్కడ కరోనా ప్రాబ్లం ఎక్కువ ఉందట. సో అక్కడికి ఈ మిట్టా వాటర్ ఫాల్స్కి ఎవరినైతే అలౌ చేయట్లేదు. అయినప్పటికీ మేము ఏంటంటే కొంచెం ధైర్యం చేసి రావడం జరిగింది. సో ఇది ఏంటంటే చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట, ఈ వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఈ టైంలో విజిట్ చేయడం అనేది. సో మమ్మల్ని పోలీసులు ఆపేసి మాకు పెనాల్టీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది ఏంటి అంటే, మీకు జస్ట్ ఇంత దూరం వచ్చాము కదా ఈ వీడియో కోసం అన్నట్టుగా మేము చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ పెనాల్టీ కట్టడానికి కూడా సిద్ధపడి మరి ఈ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ లొకేషన్ ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ చూస్తే మనకు ఈ వే అంతా కూడా మనకు రాళ్లతో బండలతో మనకు నిండి ఉంటుంది అనమాట. అంటే అది నడవడం కూడా మనకు కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. ఈ మిట్టా వాటర్ ఫాల్స్కి వెళ్ళాల్సిన రూట్ అనమాట. దీంట్లో మనకు చూడడానికి ఇక్కడ 7 వాటర్ ఫాల్స్ మనకు మిక్సింగ్లో ఉంటాయట. ఇక్కడ కానీ మనకు ఏంటంటే ప్రజెంట్ మనకు చూడడానికి 2 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే 2 వాటర్ ఫాల్స్ మాత్రమే మనకు చూడడానికి పాసిబిలిటీ ఉంటుందట. ఎందుకంటే మిగతాది అక్కడికి వెళ్ళడం కొంచెం రిస్క్, ఇంకా డేంజరస్ అట. కాబట్టి మనం ఏంటంటే ఈ 2 వాటర్ ఫాల్స్ ఏవైతే విజిట్ చేయడానికి ఉన్నాయో, సో అది కింది నుంచి ఎలా ఉంటుంది, పైనుంచి ఎలా ఉంటుంది అనేది నేను మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు కొద్ది దూరం వచ్చేసి మనం వెహికల్స్తో రావచ్చు. ఇంకా కొద్ది దూరం ఏంటంటే మనకు వెహికల్స్ ప్రజెంట్ ఏంటంటే ఇది రైనీ సీజన్ కాబట్టి ఇక్కడ వర్షాలు పడి మనకి ఈ రూట్ అంతా బాగాలేదు. దీంట్లో మనం ఏంటంటే కొద్ది దూరం ఇప్పుడు మీరు రూట్ చూస్తున్నారు కదా, ఈ రాళ్ళలో మనకు ఏ వెహికల్ కూడా మనం తీసుకోవడం పాసిబుల్ కాదు. కాబట్టి ఏంటంటే మనం నడుచుకుంటూ రావాల్సిందే, వేరే మనకి ఇంకా ఏ మార్గం అయితే ఉండదు. మనకి రూట్ అయితే ఇలా రాళ్ళతో ఉంటుంది. సో దీనిలో మనం నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవ్వడానికి. ఇదంతా కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో మనకు చిన్న రూట్ ఉంటుంది అనమాట. ఈ రూట్ గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది మిట్టా వాటర్ ఫాల్స్లో. ఈ దారిలో మనకు పెద్ద పెద్ద రాళ్ళు, బండలు ఇవన్నీ కనిపిస్తాయి. నడవడానికి కూడా సరిగ్గా ఉండదు. ఈ వీడియో చూసి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి చూడలేకపోయినా వీడియో మొత్తం చూస్తే మీకు ఒక మంచి థ్రిల్ అయితే కలుగుతుంది. డైరెక్ట్ లైవ్గా మీరు చూసిన ఫీలింగ్ అయితే మీకు ఉంటుందని చెప్తున్నాను. డైరెక్ట్ వీడియో కంప్లీట్గా చూడండి. పైనుంచి కూడా మనకు నీళ్లు రావడం అనేది మనం చూడవచ్చు. ఇప్పుడు కనిపించే ఈ వాటరే మనకు చిన్న వాటర్ ఫాల్ లాగా మనకు చూపిస్తాయి అన్నమాట. నేను లాస్ట్లో మీకు ఆ వీడియో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఎవరైతే నెక్స్ట్ టైం విజిటింగ్కి వస్తారో నడిచేటప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే ఈ రాళ్ళన్నీ మీకు పుచ్చుకపోవచ్చు, కాళ్ళకు ఏమైనా బ్లీడింగ్ అవ్వచ్చు. జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి రావడానికి మనం కాలినడక మాత్రం రావాల్సి ఉంటుంది. రావడానికి ఉన్న ఒకే ఒక దారి ఇదే అన్నమాట. మనం ఇప్పుడు వాటర్ ఫాల్ ఫస్ట్ పైకి వెళ్ళి వచ్చేద్దాం. ఇది పైకి వెళ్ళే రూట్ అన్నమాట. సో ఇటువైపు వెళ్తే మనం కింది వైపుకి వెళ్తాం.
సో ఫస్ట్ మనం పైన వైపు చూసుకొని వచ్చేసి మనం కిందికి వచ్చేద్దాం. ఇది పైకి వెళ్ళాల్సిన రూటు. ఈ రోడ్డు గుండా వెళ్తే మనకు పైనుంచి వాటర్ ఫాల్స్ ఏ విధంగా మనకు కనిపిస్తుంది. సో మనకు అది చూడొచ్చు అన్నమాట. వాటర్ ఫాల్ దగ్గరికి మనం చేరుకోవడానికి మనం నియర్లీ 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు దాదాపు దగ్గర దాకా వచ్చేసాం. మనకి ఈ లోయలో చూస్తే ఈ లోయలో మనకు కనిపించేదంతా వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. వాటర్ కనిపిస్తున్నాయి మనకు. మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరగా వచ్చేసాము. మనకు కనిపించే ఈ వాటర్ అంతా కూడా మనకు వాటర్ ఫాల్స్ అనమాట. సో మనకు దూరంగా చూస్తే మనకు వాటర్ ఫాల్స్ ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్. మనం ఇంకా దగ్గరగా వెళ్ళి మనము వాటర్ ఫాల్స్ ఇంకా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ప్రజెంట్ పైనుంచి మనకు వాటర్ వచ్చేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే కింది వైపు కూడా మనకు వాటర్ ఫాల్స్ లొకేషన్, సైట్ సీయింగ్ ఎలా ఉంటుందని కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా దూరంగా కనిపించే వాటర్ అంతా కూడా మనకు అది పారుతూ ఒక సెలయేరు లాగా వచ్చేసి మనకి ఇక్కడ వాటర్ ఫాల్ లాగా మనకు కింద పడుతుంది అనమాట. సో ఇక్కడ కనిపించేది ఏంటంటే మనకు ఫస్ట్ వాటర్ ఫాల్ అనమాట. దీనికంటే కింద ఇంకొక సెకండ్ వాటర్ ఫాల్ ఉంటుంది. దాని కింద ఒక చిన్న థర్డ్ వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. సో థర్డ్ వాటర్ ఫాల్ ఇంకా ఫోర్త్ ఇవన్నీ చూడాలంటే మనకు చాలా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. అది మనకు ఇప్పుడు ఈ సీజన్లో పాసిబుల్ అయితే కాదనమాట. సో కానీ ఏంటంటే నేను మీకు 2 వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను. ఆ థర్డ్ వాటర్ ఫాల్ అయితే మనకు చిన్నగా కనిపిస్తుంది. సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో కవర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం మిట్టా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. చూసారు ఎంత మనం వాటర్ ఫాల్స్ ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ. సో మనకు ఆ దూరం నుంచి వచ్చే వాటర్ అంతా కూడా మనకు వాటర్ ఫాల్ లాగా మనకి ఇక్కడ కింద పడుతుంది అనమాట. సో ఇదంతా మనకు చూడడానికి ఏంటంటే ఇది చాలా దగ్గరగా మనం చూస్తున్నాము కాబట్టి మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడికి విజిట్ చేయడానికి చాలా మంది అయితే వస్తారు. ప్రజెంట్ కూడా చాలా రావాల్సి వచ్చింది ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ చూసుకుంటే మనకు చాలా చాలా మనకు మంచిగా అనిపిస్తుంది. ఇది మనకు ఇక్కడ వాటర్ ఫాల్స్ అన్నమాట. చూసినట్టయితే మనకు చాలా చాలా అందంగా అనేది కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. మనకు అక్కడ ఆ లాంగ్ నుంచి కూడా లాంగ్ డిస్టెన్స్ కూడా మనకు అది ఇంత దూరం నుంచి మనకు వచ్చేసి మనకి వాటర్ ఫాల్ అనేది మనకు ఇది సెకండ్ వాటర్ ఫాల్స్ ఉంటాయని చెప్తాను కదా, సెకండ్లో చూపట్టనమాట. అయితే ఫ్రెండ్స్ కనిపించే ఈ ఫస్ట్ వాటర్ ఫాల్ ని మనం మిట్టి వాటర్ ఫాల్స్ అని అంటాము. దీని కింద ఉన్న సెకండ్ వాటర్ ఫాల్ ని సప్తగుండాల వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సప్తగుండాల వాటర్ ఫాల్స్ అని దీన్ని ఎందుకు అంటారంటే ఇక్కడ మనకు 7 వాటర్ ఫాల్స్ మనకు కంబైన్డ్ గా ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయని చెప్పాను కదా. కాబట్టి ఏంటంటే దీన్ని మనం సప్తగుండాల వాటర్ ఫాల్స్ అని కూడా చాలా మంది పిలుస్తారు అనమాట. ఈ సప్తగుండాల వాటర్ ఫాల్స్ అని చెప్పి పిలవడం దానికి రీజన్ అన్నమాట. ఈ సప్తగుండాల వాటర్ ఫాల్స్ ఈ మిట్టా వాటర్ ఫాల్స్ కంటే కూడా మనకు ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది బాగుండదా, అది మాత్రమే బాగుంటుందా అని కాదు. సో దీని స్పెషాలిటీ దీనికి ఉంటుంది, దాని స్పెషాలిటీ దానికి ఉంటుంది.
సో ఇదైతే మనకు చూడడానికి ఎంత అందంగా ఉందో అది కూడా ఇంకొక డిఫరెంట్ లుకింగ్లో ఉంటుందన్నమాట ఆ వాటర్ ఫాల్స్ కూడా. సో ఈ ఫస్ట్ వాటర్ ఫాల్ అంటే ఈ మిట్టే వాటర్ ఫాల్స్ మనం చూడడం అయిపోయిన తర్వాత సెకండ్ వాటర్ ఫాల్ దగ్గరికి అంటే సప్తగుండాల వాటర్ ఫాల్ దగ్గరికి మనం వెళ్తాము. సో నెక్స్ట్ నేను వీడియోలో అది కూడా మీకు కవర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్స్ అంతా కూడా మనకు పైనుంచి చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది అనే వ్యూ మాత్రమే. కింది నుంచి వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే మనం పై వైపున వ్యూ నుంచి మనం చూడడం అయితే జరుగుతుంది. మనకు ఆ దూరంగా వచ్చే ఆ వాటర్ అంతా కూడా మనకు వాటర్ ఫాల్ లాగా మనకు కింద పడిపోతుంది. సో అదే మనకు కనిపించే ఈ వాటర్ ఫాల్ అనమాట, మిట్టే వాటర్ ఫాల్. సో ఇది మనకు పైనుంచి వాటర్ ఎలా పడుతుంది అనేది మాత్రమే ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా దీని కిందికి వెళ్ళి అంటే ఇక్కడ మన ఇక్కడ వాటర్ అంతా ఆగి ఉంది కదా, సో ఇక్కడ కిందికి వెళ్ళి చూసినట్టయితే మనకు ఎదురుగా డైరెక్ట్గా స్ట్రేట్గా ఉండి మనం చూసినట్టయితే ఈ వ్యూ అనేది మనకి ఇంకా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి విజిట్ చేయాలని చెప్పి మీరు అనుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంత బాగా ఉంటుంది వాటర్ ఫాల్ అనేది. ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్కి ఫ్రెండ్స్తో రావడం జరిగింది. వాళ్ళు మీకు ఒకసారి హాయ్ చెప్పాలనుకుంటున్నారు. సో మీరు కూడా మీరు నచ్చితే హాయ్ చెప్పండి ఫ్రెండ్స్.
వాటర్ ఫాల్ వ్యూ అనేది మనం ఇప్పటిదాకా పైనుండి మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రజెంట్ మనం కిందికి వెళ్ళబోతున్నాము. సో మనం ఈ పక్క నుండి దారి, అంటే మనకు దారి అని స్పెషల్గా ఏముండదు, ఈ పక్క నుండి మనం కిందికి వెళ్ళినట్టయితే మన కిందికి చిన్నగా దారి ఉంటుంది. సో ఆ దారి గుండా మనం వెళ్ళినట్టయితే మనకు కింది నుంచి ఈ వాటర్ ఫాల్, మిట్టే వాటర్ ఫాల్స్ వ్యూ ఎలా ఉంటుందని మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ అయితే మనకు రోడ్డు కానీ ఇదంతా ఉండదు, మనం ఈ బండల నుంచి రాళ్ళ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దారి గుండా మనం కిందికి నడుచుకుంటూ వెళ్ళినట్టయితే ఈ రాళ్ళ మధ్య నుండి మనకు ఈ వాటర్ ఫాల్, మిట్టే వాటర్ ఫాల్ అనేది మనకు కింది నుంచి చూస్తే ఎలా ఉంటుంది, ఆ వ్యూ ఎలా ఉంటుందని మనం చూడడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. మనం కింది వైపు నుంచి చూడడానికని మనం కిందికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ మనం కిందికి వచ్చేసాము. ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు దూరంగా వాటర్ ఫాల్స్ అనేది మనకు కనిపించడం అనేది జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనకు దూరంగా కనిపించేది మనకు మిట్టే వాటర్ ఫాల్స్ అనమాట. కింది నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది సో మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మనం ఇంకా దగ్గరగా వెళ్ళినట్టయితే మనకి ఇంకా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఆ వాటర్ ఫాల్ అనేది. ఫ్రెండ్స్, మనం మిట్టా వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. మిట్టా వాటర్ ఫాల్స్ అనేది మనకు ఇలా చూపిస్తుంది అనమాట. చూడడానికి మనకు ఏంటంటే చాలా లొకేషన్ చాలా బాగుంటుంది. సో ఇదంతా మిట్టా వాటర్ ఫాల్స్ అనమాట. మీరు మీ బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే, నాకు బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే మీకు మిట్రా వాటర్ ఫాల్స్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇదంతా మనకు మిట్రా వాటర్ ఫాల్స్ అనమాట. డైరెక్ట్గా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను. మిట్టా వాటర్ ఫాల్స్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. మనకి చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మిట్టా వాటర్ ఫాల్స్ అనేది. ఇక్కడికి రావడం రిస్క్, కానీ మన తెలంగాణ స్టేట్లో, మన కొమరం భీం డిస్ట్రిక్ట్లో మనకు ఇంత మంచి వాటర్ ఫాల్స్ ఉన్నాయనేది మనకు చాలా మందికి తెలియని విషయం ఫ్రెండ్స్. ఏంటంటే ఇది అడవుల్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి ఎవరికి తెలియదు. ఈ వాటర్ సౌండ్ ఇవన్నీ మనం చూస్తుంటే మనకు ఇంత ఆహ్లాదంగా ఉంటుందంటే ఇక్కడ ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ చాలామంది వచ్చి ఇక్కడికి మనకు విజిట్ చేసి వెళ్ళిపోతుంటారు అన్నమాట ఇది చూసేసి. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరలో మనకి ఇంకొక వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. సో ఇది దానికంటే చాలా బాగుంటుంది. బట్ మనం వర్షం అంటే వర్షం స్టార్ట్ అయింది ఇప్పుడే. సో అది మనం విజిట్ చేయడానికి ప్రజెంట్ వెళ్తున్నాము. సో వీలైతే మీకు అది కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి మనం ఇంకొక వాటర్ ఫాల్స్ మీకు 2 లొకేషన్స్ నేను చూపిస్తాను కదా. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి మీకు పైనుండి చూపించాను. సెకండ్ లొకేషన్ వచ్చేసి ఇప్పుడు కింది నుంచి వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ దగ్గరలో ఇంకొక వాటర్ ఫాల్స్ అనేది కూడా మనకు లొకేట్ అయి ఉంది. ఇక్కడ మొత్తం 7 వాటర్ ఫాల్స్ లొకేట్ అయి ఉంటాయని చెప్పాను కదా. ఆ 7లో ప్రజెంట్ మనం ఒకటే చూసాము.
ఇంకొకటి చూడడానికని ప్రజెంట్ మనం వెళ్తున్నాం అనమాట. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు తోటి లాగే ఉంటుంది. సో ఇక్కడ మనము జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా వెళ్తే మనకు అంత జాగ్రత్తగా మనం వెళ్ళగలుగుతాం అనమాట. సో దీంట్లో రాళ్ళు ఇవన్నీ మధ్యలో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు లైట్గా వర్షం స్టార్ట్ అయింది ప్రజెంట్. సో వర్షం మన దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వర్షం ఎక్కువ అయితే మాత్రం ఈ వీడియో అనేది మనం మిస్ కాగలుగుతాం అనమాట, మిస్ అవుతాం అనమాట. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండడానికి మనకు వర్షం రావద్దని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇటు పక్కనన్నీ వాటర్ ఉన్నాయి. వాటర్ పక్క నుంచి మనం వెళ్తున్నాం అనమాట ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ చూస్తే మనకు లోయలాగా పెద్దగా మనకు లోయ అయితే కనిపిస్తుంది. ఆ లోయే మనకు వాటర్ ఫాల్స్ అనమాట. ఇది మనకి ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఫ్రెండ్స్. ఇదంతా మనకు లోయలాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ లోయలో నుంచి మనకు వాటర్ ఫ్లో అనేవి వస్తాయి.
వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నామని చెప్పాను కదా. సో ఇది మనకు అనదర్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇది కూడా మనకు చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఏది మిస్ కాకూడదు అని చెప్పి నేను ఇంకా రిస్క్ చేసి మీకోసం ఇక్కడ రావడం జరిగింది. ఇది ఏంటంటే మనకు ఇవన్నీ మిస్ బాగుంటాయని మనకు చాలా మందికి వరకు తెలియదు. బట్ ఇది ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో మనకి గుట్టల మధ్య ఈ వాటర్ ఫాల్స్ లొకేట్ అయి ఉండడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి చాలా గర్వకారం అని చెప్పుకోవచ్చు. ఇంత మంచి వాటర్ ఫాల్స్ మన తెలంగాణ స్టేట్లో ఉన్నాయా అని చెప్పి మీకు తెలియజేయడానికి నేను ఇంత రిస్క్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఈ వాటర్ ఫాల్స్ అనేది ప్రూవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడికి రావడం చాలా రిస్క్ ప్రాసెస్, బట్ ఏంటంటే రిస్క్ కాగలిగాము. ఈ వాటర్ ఫాల్ని సప్తగుండాల వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తాం అనమాట. సో ఇది కూడా మనకు చూడడానికి చాలా బాగుండే ఒక వన్ ఆఫ్ ద సెకండ్ వాటర్ ఫాల్ అనమాట. నేను థర్డ్ వాటర్ ఫాల్ కూడా చిన్నగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని కూడా నేను కవర్ చేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు మిట్ట వాటర్ ఫాల్స్ అనేది ఎంత బాగుందో. సో ఇలాంటి మనకు వాటర్ ఫాల్స్ అనేది మనకు ఇంకొక 5 ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మనము 2 వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేయడం జరిగింది. ఇంకొక 5 వాటర్ ఫాల్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మనకి ఇక్కడ వర్షం వచ్చేలా ఉంది కాబట్టి అది నేను మీకు కవర్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా వీలుంటే, ఇప్పటికీ మనకు టైం వచ్చేసి 5 o'clock దాటింది ఈవినింగ్. మేము మార్నింగ్ ఎప్పుడో ఇక్కడికి బయలుదేరడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు చాలా టైం తీసుకుంది అనమాట. మేము నియర్లీ ఎంత అంటే మాకు ఒక 200 kilometers మేము జర్నీ చేసి ఇక్కడికి రావడం జరిగిందనమాట. పైన లొకేషన్ అంతా ఇలా అనిపిస్తుంది. బట్ దీంట్లో మనం వాటర్ వచ్చేసి మనకి ట్రాన్స్ఫార్ లాగా పట్టిందన్నమాట.
ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇదంతా మనకు ఈ మిట్ట వాటర్ ఫాల్స్ దగ్గరేనా లేకపోతే ఇంకేదైనా కంట్రీనా లేదంటే మన కంట్రీలో ఇంకేదైనా లొకేషన్ అన్న విధంగా మనకు ఇక్కడ మనకు అందంగా కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా లొకేషన్ అంతా పెద్ద పెద్ద రాళ్ళ మధ్య ఫ్రెండ్స్. ఇదంతా మనకు చిన్న వాటర్ ఫాల్ కానీ మనం చూడడానికి ఎంత బాగుందో చూడండి. నల్లని రాళ్ళు పచ్చని చెట్ల మధ్య ఈ ఫ్లో అనేది మనకు వాటర్ ఫ్లో అనేది మనకు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. మీకు థర్డ్ వాటర్ ఫాల్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఆ థర్డ్ వాటర్ ఫాల్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ నుంచి మనకు సప్తగుండాల వాటర్ అనేది మనకు ఇటు కిందికి వస్తుంది. సో ఆ వాటర్ కిందికి వస్తుంటే ఇక్కడ ఒక చిన్నగా మనకు వాటర్ ఫాల్ లాగా మనకు పైనుంచి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే నేను దాన్ని క్లియర్గా చూపించలేకపోతున్నాను. మనం కిందికి వెళ్ళి చూసినట్టయితే మనం అది క్లియర్గా చూసేవాళ్ళం అనమాట. ఇక్కడ మనకు చెట్లు అడ్డంగా ఉన్నాయి, అది ప్రాపర్గా మనకు కనిపించట్లేదు అనమాట. కానీ ఏంటంటే ఇది మనకు థర్డ్ వాటర్ ఫాల్ అనమాట. ఇది మనకు కిందికి వెళ్ళి చూసినట్టయితే మనకు క్లియర్గా మనకు కనిపించేది, మనకు ఈజీగా మనం దాన్ని క్లియర్గా చూడగలిగే వాళ్ళము. ఇక్కడ కొంచెం చూపించడానికి వీలు లేకుండా ఉంది, కానీ ఈ రాళ్ళు అవన్నీ కూడా మనకు అడ్డొస్తున్నాయి అనమాట చూపించడానికి, ఈ చెట్లు కానీ రాళ్ళు కానీ. సో లైట్గా అయితే మనకు ఆ థర్డ్ వాటర్ ఫాల్ అనేది మనకు ఇక్కడ మనం చూడవచ్చు దీని దగ్గర నుంచి. ఒకవేళ ఇది రెయినీ సీజన్ కాకుండా ఉండి వాటర్ ఎక్కువ లేకుంటే మనం దాన్ని కూడా చూసేవాళ్ళం అనమాట. ఫ్రెండ్స్, ఈ సప్తగుండాల వాటర్ ఫాల్ ఆనుకొని ఈ రాళ్ళ మధ్యలో మనం సైడ్కి వచ్చి చూసినట్టయితే మనకి ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాంటిదే మనకు కనిపిస్తుంది. వాటర్ ఫాల్ కాదు కానీ మనకి ఏంటంటే మనకు ఆ చిన్న నీటి దారి అనేది మనకు కనిపిస్తుంది రాళ్ళ మధ్య నుంచి వచ్చినట్టుగా. సో అదేంటంటే మనం ఈ వాటర్ ఫాల్కి వచ్చే దారిలో మనకు ఒక ప్లేస్లో మనకు వాటర్ కనిపించాయి, గుర్తుందా? సో అక్కడ నుంచి వస్తున్న వాటర్ అన్నమాట. సో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఇక్కడ రాళ్ళ మధ్య నుంచి పడిపోతూ సో ఇక్కడ నుంచి మనకు ఆ సప్తగుండాల్లోకి అవి కలిసిపోతాయి అన్నమాట. సో ఇది కూడా ఒక చిన్న వాటర్ ఫాల్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ 7 వాటర్ ఫాల్స్లో ఇది కాదు. ఇది ఒక చిన్నగా వాటర్ వస్తూ మనకు చిన్న వాటర్ ఫాల్ లాగా కనిపించే ఒక దృశ్యం, అంతేగాని ఇది వాటర్ ఫాల్ అయితే కాదు. సో ఇది చూపించాలని చిన్న తాపత్రయంతోనే చూపిస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్లో నేను ఇంట్రడ్యూస్ చేశాను, ఇది లాస్ట్లో చూపిస్తానని చెప్పి. సో కాబట్టి ఇది లాస్ట్లో మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా రాళ్ళ మధ్య నుంచి ఒక నీటి ధారలాగా వస్తున్న ఆ చిన్న నీటి ప్రవాహమే మనకు ఆ పై నుంచి ఆ నీటి ధార వస్తుంది. సో అదేంటంటే మనకు ఆ చిన్న నీటి ప్రవాహం అయినప్పటికీ కూడా అది రాళ్ళ నుంచి ఎక్కడి నుంచో కూడా మనకు వస్తుంది అనమాట కిందికి. ఆ రాళ్ళ మధ్య నుంచి వస్తూ అది కింద పడుతూ ఆ రాళ్ళ మధ్య నుంచి ఇక్కడ సప్తగుండాలని చెప్పి మనం ఇప్పుడు చూసిన సెకండ్ వాటర్ ఫాల్లోకి అది దాంట్లో కలిసిపోతుంది అనమాట. అంటే ఈ వాటర్ దాంట్లో పడిపోతుంది అనమాట.
మనం చూసినట్టయితే ఇప్పుడు కొంచెం పైకి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ కిందికి వెళ్ళేది ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో ఇలా మనకు ఆ నీటి దార అనేది మనకు కిందికి వస్తుంది, కింద పడుతుంది అనమాట. ఇలా కిందికి వచ్చిన వాటర్ అంతా కూడా మనకు ఇలా ప్రవహిస్తూ ఏంటంటే ఈ రాళ్ళ మధ్య నుంచి మనకు ఇక్కడ మన సప్తగుండాలు అయితే ఎక్కడైతే ఉందో మనం ఆ సప్తగుండాల్లోకి అది చిన్న ఆ రాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపోయి దాంట్లో కలిసిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు క్లియర్గా, అది మనకు సప్తగుండాల వాటర్ ఫాల్ అయితే ఈ వాటర్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది, దాంట్లో కలిసిపోతుంది రాళ్ళ మధ్య నుంచి. సో ఇది మీకు లాస్ట్లో చూపిస్తానని చెప్పాను కాబట్టి చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా మన ఈ మిట్ట వాటర్ ఫాల్స్ జర్నీ అనేది. సో మనం మిట్ట వాటర్ ఫాల్స్ అనేది ఈ విధంగా మనం కనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వాళ్ళ వీడియో కన్నా నెక్స్ట్ లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ కానీ ఈ లొకేషన్ కానీ మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి ప్రిఫర్ చేయండి. నా వీడియోస్ కూడా వాళ్ళకి షేర్ చేయండి. మిగతా వాళ్ళకి చూసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.